హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, థంబ్నెయిల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. యూఎస్ వీసా ఇంటర్వ్యూ గురించి, విజిటింగ్ వీసా. రీసెంట్గా మా మదర్ విజిటింగ్ వీసా అప్లై చేసుకున్నారు. మా తమ్ముడు అక్కడ ఉంటారండి, వాడికి ఇక్కడికి రావడానికి వీలు అవ్వట్లేదు జాబ్ వల్ల. సో మా మదరే విజిటింగ్ వీసా అప్లై చేసుకున్నారు. ఈ వీడియో మెయిన్గా చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. మీకు చాలామంది అప్లై చేస్తూ ఉంటారు కదా విజిటింగ్ వీసా గురించి. మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే చాలామందికి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. సో మాకు చెన్నై కాన్సులేట్ వచ్చిందండి మా మదర్కి. రెండు అక్కడే వచ్చాయి, బయోమెట్రిక్ అండ్ కాన్సులర్ ఇంటర్వ్యూ రెండు అక్కడే వచ్చాయి. చాలామందికి వేరే వేరే లొకేషన్స్ వస్తుంటాయి కదా. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే, ఒకరి హైదరాబాద్లో వస్తే ఒకటి ముంబైలో వస్తుంది. మా మదర్కి రెండు అక్కడే వచ్చాయి. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మా మదర్కి బయోమెట్రిక్ అండ్ కాన్సులర్ ఇంటర్వ్యూకి 1 month గ్యాప్ ఇచ్చారండి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే 1 to 2-3 days గ్యాప్తో వచ్చేస్తుంది ఇంటర్వ్యూకి అండ్ కౌన్సిలర్ బయోమెట్రిక్కి. సో ఇది మెయిన్గా. అండ్ మీకు ఏమేమి తీసుకెళ్లాలో చెప్తాను. సో మీరు ఫస్ట్ చేయాల్సినది ఏంటంటే, ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో మీరు ఇలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. మెయిన్గా ఏంటంటే, మీకు ఎవరైతే వీసా స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క అన్ని డాక్యుమెంట్స్ లైక్ పాస్పోర్ట్, ఎంప్లాయ్మెంట్ లెటర్, ఇవన్నీ ఎవ్రీ డాక్యుమెంట్స్ క్యారీ చేయండి. అండ్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళైతే వాళ్ళ యొక్క పాస్పోర్ట్, DS-160 అండ్ ఇంకేమైనా సరే ఏవైనా సరే డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోండి. వాళ్ళు ఏమి అడుగుతారో మనకే తెలియదు. ఫస్ట్ బయోమెట్రిక్కి వెళ్ళినప్పుడు అక్కడ పాస్పోర్ట్ ఇంకా DS-160 మెయిన్గా క్యారీ చేయాలండి. అక్కడ ఒక వీసా స్లాట్ దగ్గర మెయిన్గా వాళ్ళ స్లాట్ వైజ్గా పిలుస్తారు. ఇన్ కేస్ తక్కువ మంది ఉంటే మిమ్మల్ని తొందరగానే తీసుకెళ్తారు. సో అక్కడ 1 hour బిఫోర్ ఉండడానికి ట్రై చేయండి. అండ్ అకామిడేషన్ కూడా అక్కడ దగ్గరలో 1 to 2 kilometers దగ్గరలో తీసుకోండి. మీకు లాస్ట్ మినిట్ టెన్షన్ ఉండదు. మా మదర్కి మెయిన్గా వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ DS-160 అండ్ ఏమంటారు పాస్పోర్ట్ తీసుకున్నారు, వెరిఫై చేసుకున్నారు. అండ్ మా మదర్కి మెయిన్గా నేమ్ అడిగారు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడిగి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. ఈ పాస్పోర్ట్ పైన వాళ్ళు బార్కోడ్ వేస్తారండి, బార్కోడ్ స్టాంప్ అండ్ బార్కోడ్ స్టిక్కర్ DS-160 పైన స్టాంప్ వేసి ఇస్తారు. అదండి అక్కడ బయోమెట్రిక్ అక్కడితో అయిపోతుంది. అలా బయోమెట్రిక్ అవగానే నెక్స్ట్ మనం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. మా మదర్కి 1 month గ్యాప్ వచ్చింది కాబట్టి మేము 1 month తర్వాత మళ్ళీ వెళ్ళాము. ఇక్కడ మెయిన్గా ఎలాంటివి తీసుకెళ్లాలంటే, మీవి అండ్ మీకు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళకి ప్రతి డాక్యుమెంట్స్ రిలేటెడ్గా తీసుకెళ్ళాలి. లైక్ మీవైతే DS-160 ఫామ్, పాస్పోర్ట్, ఇంకేమైనా సరే రిలేటెడ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. వాళ్ళు ఏం అడుగుతారో చెప్పలేము. అండ్ మీకు స్పాన్సర్ చేసిన వాళ్ళైతే పాస్పోర్ట్ ఈజ్ మస్ట్ అండి. వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ లెటర్ ఇలాంటివి కంపల్సరీ తీసుకెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్. వాళ్ళు 3 అనమాట, ఎప్పుడేది అడుగుతారో చెప్పలేము. సో అస్సలు ప్యానిక్ అవ్వద్దు. అండ్ ట్రాన్స్పరెంట్ ఫైల్లో పెట్టుకొని తీసుకెళ్ళండి అన్ని ఫామ్స్. వాళ్ళు ఎప్పుడు అడిగితే ఏది అడిగితే అది ఇచ్చేటట్టుగా పెట్టుకోండి. సో అక్కడ మొబైల్స్ నాట్ అలౌడ్ అండి, చాలా సీరియస్ ఉంటుంది అక్కడ చెక్కింగ్ అండ్ అన్నీ. సో నెక్స్ట్ లోపలికి వెళ్ళగానే పర్సన్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఇంటర్వ్యూ వాళ్ళ యొక్క పాస్పోర్ట్, మళ్ళీ బయోమెట్రిక్ అన్నీ చేస్తారు చెక్కింగ్. DS-160 అండ్ పాస్పోర్ట్ మెయిన్గా చెక్ చేస్తారు. అండ్ పర్సన్ యొక్క ప్రతిదీ అంటే మొత్తం టాప్ టు బాటమ్ చెక్ చేస్తారు. చెక్ చేసి లోపలికి పంపిస్తారు. అండ్ బయోమెట్రిక్ లానే మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. అది అయ్యాకే మళ్ళీ మనం ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళాలి. అస్సలు ప్యానిక్ అవ్వకండి. మెయిన్గా సీనియర్ సిటిజన్స్కి అయితే మనకి ట్రాన్స్లేటర్స్ అవైలబుల్ ఉన్నారు. ఇక్కడ చెన్నై దగ్గర అయితే మనకి ట్రాన్స్లేటర్స్ అవైలబుల్ ఉన్నారు. తెలుగు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్. మా మదర్కి అయితే తెలుగు ట్రాన్స్లేటర్ దొరికింది లక్కీగా. అండ్ చాలా తక్కువ జనాలు ఉన్నారంట, సో ఈజీగా అయింది. సో చాలా జనరిక్ క్వశ్చన్స్ అడుగుతారండి, అసలు ఎటువంటి ప్యానిక్ అవసరం లేదు. మీరు ఎక్కడ ఉంటారు, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ వాళ్ళ ఇంటర్వ్యూ దగ్గర వాళ్ళ పాస్పోర్ట్ ఇచ్చేస్తే చాలు, అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళ నంబర్ కొట్టుకొని చూసేస్తారు. అండ్ ట్రాన్స్లేటర్ కూడా చాలా జోవియల్గా, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మెయిన్గా సీనియర్ సిటిజన్స్కి అయితే అస్సలు టెన్షన్ లేదు, అంత బాగుంటుంది. మా మదర్కి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో చెప్తాను. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి. అసలు మా మమ్మీకి వెళ్ళగానే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు పెన్షన్ వస్తుందా అని. మా మమ్మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాంక్ అయిపోయిందంట. సో ఇదేంటి అసలు అవుట్ ఆఫ్ సిలబస్ అనిపించిందంట మా మదర్కి. ఫస్ట్ పెన్షన్ వస్తుందని అడిగారు. తర్వాత మా మమ్మీ వస్తుందని చెప్పింది తెలివిగా. యాక్చువల్లీ అక్కడ వస్తుందని చెప్తేనే బెటర్ ఏమో.
సో అదే చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మదర్కి మీ సన్ ఎందుకు రావట్లేదు అని అడిగారు. అండ్ మీకు మీ సన్ ఎక్కడ స్టే చేస్తారు యుఎస్లో, అండ్ మీకు టికెట్ ఎవరు స్పాన్సర్ చేస్తారు, ఇలాంటి జనరిక్ క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే పెన్షన్ గురించే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మా మదర్ని మీ సన్ ఎక్కడ ఉంటున్నారని అడిగారు. దానికి ఆన్సర్ చెప్పింది మా మదర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాడు ఏం చేస్తుంటాడు అక్కడ, అంటే మా బ్రదర్ అక్కడ ఏం చేస్తుంటారని అడిగారు. ఐటీ ఎంప్లాయీ అని చెప్పింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఈ ట్రావెల్కి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారని చెప్పారు అండ్ అడిగారంట. అండ్ సన్ స్పాన్సర్ చేస్తున్నారని చెప్పింది ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఎవరైనా వేరే పిల్లలు ఉన్నారంట, ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా ఇండియాలో అని అడిగారంట. నాకు ఒక డాటర్ ఉంది ఇక్కడ అని చెప్పింది. ఇదేనండి, చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగారు అండ్ చాలా నవ్వుకుంటూ మాట్లాడారంట ప్లెజెంట్గా. సీనియర్ సిటిజన్స్కి ఎలాంటి ప్యానిక్ అవసరం లేదు, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అండ్ కొంచెం ఏమంటారు ఆ ప్లెజెంట్నెస్ మంచిగా ఉంటే చాలు. అండ్ ఫైనల్లీ మా మదర్కి అయితే నవ్వుకుంటూ హ్యాపీ జర్నీ మ్యామ్ అని చెప్పేసి పంపించేశారు. అంత బాగా జరిగింది మా మదర్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. అండ్ అందరు ఇలాగే చేస్తారు, డోంట్ వరీ. సీనియర్ సిటిజన్స్కి అయితే అస్సలు వరీ అవ్వాల్సిందే లేదు, ట్రాన్స్లేటర్స్తో సహా ఉంటారు అక్కడ. సో ఇదండి మా మదర్కి జరిగిన ఎక్స్పీరియన్స్. సింపుల్గా ఈజీగా అయిపోయింది. చెన్నై కాన్సులేట్ మాత్రం మంచిగా ట్రాన్స్లేటర్స్ ఉన్నారు. డోంట్ వరీ, డోంట్ ప్యానిక్, కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ do support to my channel and subscribe. Bye bye. Have a nice day.